2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 13వ తేదీన మొదలు కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ముందే మొదలైంది అనుకుంటున్నారా? ఎవరైతే అంటే విధి నిర్వహణలో ఉద్యోగులు ఉన్నారో వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అందుకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం అది వేదిక అయింది. గతసారి 2019లో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అది జరగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ మాత్రం కఠినమైనటువంటి ఆంక్షల నడుమ ఓటింగ్ని నిర్భయంగా, అదేవిధంగా ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఉండే విధంగా వినియోగించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆదిలక్ష్మి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఉందో ఆ పోలింగ్ ప్రక్రియలో మాత్రం గతంలో జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు? మనకి ఎటువంటి తప్పిదాలు జరగకుండా మనకి 4 రోజులు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కలెక్టర్ గారు అలాగే ఆర్ఓ గారు ఆదేశాల మేరకు చేశామండి. మొత్తము 5,000 పైచిలకు ఓట్లు మనకి నమోదయ్యే అవకాశం ఉంది శ్రీకాకుళం నియోజకవర్గంలో. దానికి సంబంధించి 6 కౌంటర్లను మనం ఏర్పాటు చేశాము. ప్రతి కౌంటర్లో మనకి ఎలా అయితే రెగ్యులర్ పోలింగ్ పర్సనల్ ఉంటారో వాళ్ళందరినీ పెట్టి మరి కవర్స్ మీద కానివ్వండి, ఎక్కడ సీరియల్ నంబర్స్ ఎలాంటి తప్పు జరగకుండా, ఎలాంటి ఇన్వాలిడేషన్ కూడా జరగకుండా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు తీసుకున్నాము. మరి ఓటర్ సీక్రెసీ మెయింటైన్ చేసే విధంగా మనము ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్స్ లాగా విడిగా కంపార్ట్మెంట్స్ లాగా పెట్టాము. సో ఈ రోజు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లోపల చూస్తే కనుక ఎంతమంది సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ వేసే విషయంలో కొంతమందికి మెలకువలు తెలియదు. ఆ మెలకువలు చేయకపోవడమే 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి సుమారు 7,000 ఇన్వాలిడ్. ఒక సర్వీస్ ఓట్ ఇన్వాలిడ్ అంటే అక్కడ సిబ్బందికి అందరికీ ఒక మాట వచ్చే పరిస్థితి. ఈసారి అటువంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయి లేదండి. కలెక్టర్ గారి సూచనల మేరకు అందరికీ కూడా పలుమార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సంతకాల విషయంలో, అటెస్టేషన్ విషయంలో కానివ్వండి, గెజెటెడ్ ఆఫీసర్స్ని కౌంటర్కి పెట్టాము. ఎక్కడ వాళ్ళు సీరియల్ నంబర్స్ విషయంలో తప్పు చేయకుండా అలాగే వాళ్ళకి ఆ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి చేయడం జరిగింది. ఎంతమంది సిబ్బంది వారికి చేదోడుగా? మొత్తం లోపల 5 ఉన్నారండి. 4 పోలింగ్ పర్సనల్, ఒక గెజెటెడ్ ఆఫీసర్ ఉన్నారండి. చూస్తే కనుక ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ యూజ్గా వచ్చారు. అంటే జిల్లాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ ఈ రోజు ఇంతమంది ఎక్కువ రావడానికి కాదు. మా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి 5,000 పైచిలకు ఓట్లన్నీ మనకు ఉన్నాయండి. ఈరోజు యాక్చువల్లీ ఏపీఓస్, పీఓస్ అలాగే మనకి ఈ హోమ్ ఓటింగ్కి సంబంధించిన పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వారు, అలాగే మిగతా టీమ్స్ అన్ని కూడా అన్నారు. ఈ రోజు దాదాపుగా 60% ఓటింగ్ పూర్తి అవ్వచ్చు అని అనుకుంటున్నాను. మిగతా రోజుల్లో కన్నా ఈ రోజు మరి ఫ్లోటింగ్ అనేది మనకి ఎక్కువ కనబడుతుంది. జిల్లా మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో 5,000 ఉన్నాయంటే జిల్లా 10 కాన్స్టిట్యున్సీలో కూడా హ్యూజ్ ఓటింగ్ ఉండడానికి అవకాశం ఉన్నదండి ఓటింగ్ అనేది. ప్రస్తుతం మాత్రం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో 2019లో జరిగిన తప్పిదం ఏదైతే ఉందో అవి జరగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ అన్ని విధాలా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు లోపల 5 సిబ్బంది ఒక గజెట్ ఆఫీస్, అంటే సంతకం గజెట్ ఆఫీస్ దొరకదేమో అని చెప్పి గజెట్ ఆఫీస్ కూడా అక్కడే ఎలర్ట్ చేయడం జరిగింది. వీరంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థికి అంటే యూసేజ్ అయ్యే విధంగా 2019 ఎన్నికల్లో సర్వీస్ ఓట్లు 2,700 అంటే 7,000 ఓట్లు ఇన్వాలిడ్. అంటే ఒక ఉద్యోగ ఓటు ఇన్వాలిడ్ అయిందంటే అక్కడ ప్రక్రియలో లోపమా లేకపోతే అక్కడ సూచన చేయడంలో ఉన్నటువంటి తప్పిదం అనేది మాత్రం పరిగణన తీసుకోవాలి. చూస్తే లోపల కూడాను ఓటు వినియోగించుకునేందుకు ఓటర్ మీరందరూ ఉద్యోగస్తులు అయినప్పుడు కూడాను ఓటు వినియోగించుకోవాలన్నటువంటి వారి తాలూకా ఉత్సుకత ఇంత దీంట్లో కూడాను రావడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక పోలింగ్ ప్రక్రియ ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో ప్రక్రియ ఏర్పడుతుందో అదే విధంగా బూత్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి 5 సిబ్బంది ఈరోజు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, గజెట్ ఆఫీసర్ సంతకం గతంలో అంటే వాళ్ళు తెచ్చిపెట్టుకునే ఉండేది. ఇప్పుడు మాత్రం గజెట్ ఆఫీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. వీళ్ళందరూ కూడా అంటే వివిధ అంటే పీఓలు కానీ ఏపీఓలు అంటే రేపు ఎన్నికలు విధులు నిర్వహించిన వారు. లాస్ట్ టైం కూడా ఓటు వినియోగించుకోవడానికి వచ్చారా? అవును సార్. ఎన్ని గంటల నుండి ఉన్నారు? ఎలా జరుగుతుంది? మేము 10 o'clock నుండి ఉన్నాము. అంత స్పీడ్గా జరగట్లేదు ఓటింగ్. అంటే ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ పరిస్థితులు అంటే మరి లోపల ఉన్న పరిస్థితి మాకు తెలియట్లేదండి. మేము ఇప్పుడు దరిదాపు 10 అడుగులు 3 గంటల నుండి ఉన్నామండి. 3 గంటలు అయింది, 10 అడుగులు నడిచాం. రేపు మీరు ఓటర్లతో ఓట్లు వేయించే ఉద్యోగస్తులు రేపు ఎన్నికలు విధులు నిర్వహించుకున్నారు. మీరే ఓటు వినియోగించుకోవడం ఇంత వేతలు పడుతున్నారు. రేపు ఓటర్లకు ఇదే పరిస్థితి ఉంటుందా? అది మీరే చెప్పాలి. అది మీరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ జాప్యం కారణం ఏమని భావిస్తున్నారు? మీరు ఆల్రెడీగా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు.
మేము ట్రైనింగ్ అయ్యి ఉన్నామండి. లోపల ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నారో లేదో మాకు తెలియదండి. మాకు తెలిసి ఏంటంటే కొత్తగా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారనేసి విన్నాం అంతే. అంటే ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నట్టు ఉన్నారు, చాలాసేపు నుండి వెయిట్ చేస్తాను. అదే విషయం. అంటే సర్వీస్ ఓటు ఈ రోజు ఆల్రెడీగా మీరు ట్రైనింగ్ ఉంటుంది, ఇతరత్ర వ్యవహారాలు ఉంటాయి, అయినా ఓటు హక్కు వినియోగించిన ఉద్దేశంతో రావడం జరిగింది. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండడం అంటే లోపల ప్రక్రియలో అంటే అలసత్వం లేకపోతే తత్సరం? అలా అని అలసత్వం అని కాదు, బాగానే ఉంది, కానీ ఎందుకో లైన్ బాగా స్లోగా కదులుతుంది. అంటే వీళ్ళు వార్డుల ప్రకారం వేస్తారు కాబట్టి ఒక వార్డులో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, అది విషయం. ఎంతసేపు నుండి వచ్చారు మీ ఓటు? గంటలు నిలబడ్డాము. ఈ ఓటింగ్ విధానం మటుకు అత్యంత దారుణం, అమానుషం. ఉద్యోగస్తులకి ఇంత దారుణంగా హింసించడం ఇది పద్ధతి కాదు. పోస్టల్ బ్యాలెట్ మట్టుకన్నా మేము వెళ్ళి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు, ఎన్నో పనులు ఉంటాయి. 3 గంటల సేపు నిలబడతారండి. ఒక ఈవీఎం లేదు, ఒక పద్ధతి లేదు. ఇది పోస్టల్ బ్యాలెట్ లో ఈవీఎం ప్రక్రియ ఉండదుగా. పోస్టల్ బ్యాలెట్లో ఈవీఎం ప్రక్రియ పెడితే మంచిది, మార్చాలి కదండి వ్యవస్థని. భారతదేశం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందండి. ఆన్లైన్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్కి 3 గంటల సేపు నిలబడాలండి. ఇది ఎంత దారుణం అండి. ఇది ఎక్కడికి వెళ్తుంది భారతదేశం అభివృద్ధి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇదైతే సరైన విధానం కాదండి. మూకుమ్మడిగా బహిష్కరించాలి దీన్ని. బహిష్కరిస్తే కానీ భారతదేశానికి తెలియదు ఈ విధానం. కనుక రేపు ఎన్నికలు విధులు నిర్వహించాల్సినటువంటి పిఓలు, ఏపీఓలు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇన్ని వేతలు పడాల్సి వస్తుంది. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్నారంటే లోపల ప్రక్రియలో జాప్యం మాత్రం వారిని ఆవేదన కలిగిస్తుంది. పెద్ద వయసులు ఉంటారు, రుబ్బులతో ఉంటారు, వీళ్ళ మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటి నుండి నిలబడారమ్మా మీ ఓటు? 10:30 నుంచి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? అంటే నలుగురు అంటే ప్లాట్ నుంచి నలుగురు వెళ్తున్నారు కదా, 2 ఓట్లు వేసి కొంచెం టైం పడుతుంది. రేపు మీరు ఎన్నికల్లో ఓటర్ల చేత ఓట్లు వేయించే ప్రక్రియకి ఆల్రెడీ శిక్షణ పొందున్నారు. ఈ రోజు ఇటువంటి తత్సారం ఉందంటే అక్కడ కూడా పబ్లిక్ మీలాంటి వేతలు పడాల్సి వస్తుంది. అంటే అది వేరే కదా బ్యాలెట్, ఇదేమో ఫామ్ నింపి వేయాలి కదా, కొంత టైం టేకింగ్. ఎన్ని గంటలు ఉన్నారు? 10 o'clock వచ్చాను. ఎందుకు ఇంత తత్సారం? అంటే జిల్లా మొత్తంగా ఇంచుమించు ఇక్కడే కదా ఓటింగ్, అందుకే లేట్ అవుతుంది. నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టారు, జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో కూడాను ఈ వెసులుబాటు తెచ్చారు. అక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏర్పాటు. అంటే టౌన్ లో ఎక్కువ మంది ఉంటారు కదా సార్, ఇక్కడ కూడా వేసుకోవచ్చని ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. చూస్తే కనుక ఏదైతే పోలింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో జాప్యం మాత్రం వారిని తీవ్రంగా బాధిస్తుంది. రేపు ఓటర్ల ద్వారా ఓట్లు వేయించేటువంటి శిక్షణ పొందినటువంటి ఉద్యోగస్తులు ఈ రోజు ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లో పేపర్ ప్రక్రియను పక్కన పెట్టి ఈవీఎంను కనుక అందుబాటులో తెచ్చుంటే తమ ఓటు హక్కును నిర్భయంగా వేగంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుందని సూచనలు చేస్తున్నారు. తాము ఎన్నికలు విధులు నిర్వహించాల్సింది, ఉపయోగ శిక్షణా తరగతులకు హాజరు కావాల్సింది ఈ రోజు తేదీ ఇచ్చారు. కాకపోతే జిల్లాలో చూసుకుంటే సుమారు 1,80,000 మంది ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకుని కేవలం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో 5,000 మంది ఈ రోజు ఓటు హక్కు వినియోగించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఎవరు ఏ రోజు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయాన్ని వారికి ఇచ్చినట్టు ఫారం 12లోనే పొందుపరిచారు. ఆ విధంగా వచ్చినప్పుడు కూడాను క్యూ లైన్లు పెద్దగా ఉన్నాయి. లేదనుకుంటే ఏదైతే పోస్టల్ ప్రక్రియ ఉందో వాటి తాలూకు సంఖ్యను పెంచేనే తమకు ఓటు హక్కును త్వరగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. మరి తొలి రోజు జరిగినటువంటి ఈ అసౌకర్యాన్ని పరిగణనలు తీసుకొని వారికి రేపటి నుండైనా కూడా ఓటు హక్కును త్వరితగతిగా వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.